నా భర్త ఇన్ని ఎలక్షన్స్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటిది ఎక్కడా వినపడలే నేను. స్టేట్లో ఉన్న ఆకు రౌడీలు మొత్తం తీసుకొచ్చి పెట్టుకున్నారు. అంత దౌర్భాగ్యమా? అంత భయం ఎందుకు? అంత భయపెట్టాల్సిన అవసరం ఏముంది? దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఓటు హక్కు వినియోగించుకోండి. బయటకు వచ్చి ఇట్లాగే ఉంటే మళ్ళీ రేపు ఈ గోండా రాజ్యమే ఉంటుంది. మీరు కనుక పార్టీని గెలిపించుకుంటే రేపు మీకు అండగా ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగినా నేను చూసుకుంటాను. ప్రజలందరినీ మీకు అండగా ఉంటా, మీ వెనకమాల నిలబడతా, పార్టీ అండగా ఉంటుంది. ఏదైనా సరే 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది అయినా పెట్టండి, ఎంతైనా భయపెట్టండి, కానీ 14వ తారీఖు తర్వాత మాత్రం మాదే. అప్పుడు చెప్తాం ఒక్కొక్కళ్ళ పని ఎవడేంటనేది. అప్పుడు చూసుకుంటాను నేను. ఎవరేం చేశారో ఇవాళ గుర్తుపెట్టుకుంటాను. పనికి మాలిన ఆకు రౌడీ కూడా నోరెత్తి మాట్లాడుతున్నాడు ఇవాళ. రౌడీ రాజ్యం అంటే ఇక ముందు కూడా మీరు అన్నీ తెలుసు. నిన్నటి వరకు అన్నీ చెప్పాము. మీరే ఆలోచించుకొని బయటకు వచ్చి ఓటు వేయండి. జరిగేదంతా చూస్తున్నారు మీరు. అందరికీ మళ్ళా ఒకసారి చెప్తున్నాను, 6 గంటల వరకు 4 గంటలు సమయం ఉంది. అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. దయచేసి కేసీఆర్ గారిని గెలిపించుకోండి. నాకు ఇట్లా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు వెళ్తే గోపన్న ఉంటే ఇట్లా జరిగేదే కాదు, గోపన్న లేడు కాబట్టి ఎంత హింసిస్తున్నారు మమ్మల్ని. నిజమే, నేను కూడా ఇవాళే ఫస్ట్ టైం గట్టిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు ఆవేశం వస్తుంది. ఎంత రౌడీయిజం చేస్తారా అని. ఒక మహిళగా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. తోటి మహిళలను కూడా ఇబ్బంది పెడుతున్నారు వస్తా అంటే. ఓటు వేయకపోతే రేపు మీ సంగతి ఉంటుంది. నన్ను బెదిరించాడా? ఆ నల్లగా ఉన్నాడు, ఏం పేరు, నవీన్ యాదవ్ మనిషి, ఆ 150 మందిలో ఉన్నాడు. రేపు చెప్తాను ఈ సంగతి అంటున్నాడు. నన్నే బెదిరిస్తున్నాడు, రేపు చూస్తాను ఈ సంగతి ఏందో అని. ఇంత అరాచకమా? ఏడిస్తే ఏడిసానంటారు, నవ్వితే నవ్వానంటారు. ఏంది పిచ్చి గొడవలన్నీ? బాధ రాదా మనిషి అన్నాక? అడిగితే అడిగామంటున్నారు. మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి అందరూ వచ్చారు కదా, తీసుకున్నారు, జరిగిందంతా చూస్తున్నారు.